అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా మసాలా కర్రీ. టమాటా మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా ఫ్రెష్ టమాటాలను తీసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలను తీసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకొని తీసుకోవాలి. టమాటాలు ఇప్పుడు తీసుకున్నాం కదా! మనం కట్ జేసుకోవాలి. గుత్తి వంకాయకి మనం ఎలా కట్ జేస్తామో సేమ్ అలానే కట్ జేసుకోవాలి. లోపల పురుగులున్నాయో లేదో చూసుకొని కట్ జేసుకోవాలి. వన్ బై వన్ అన్ని టమాటాలను కట్ జేసుకుంటున్నాను. టమాటాలను కట్ జేసాం గదా! ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ముందుగా స్టవ్‌ని వెలిగించుకోవాలి. స్టవ్‌ని వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడి అవ్వనిద్దాం. ఒక 1 మినిట్ అలా వేడి అయిన తర్వాత మనం ఇప్పుడు వేడి అయిపోయింది గదా! మనం నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను. వేసుకొని చిన్న మంట మీద లో ఫ్లేమ్‌లో పెట్టి మనం వేయించాలి. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్‌గా వేగిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం జేయాలి అంటే మనం స్పైసెస్‌ని యాడ్ జేసుకోవాలి. 4 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేయాలి. స్పైసెస్‌ని యాడ్ జేశానిప్పుడు. స్పైసెస్‌ని యాడ్ జేసాం గదా! ఒక చిన్న కొబ్బరి ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చి వాసన మొత్తం పోయే వరకి మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మొత్తం మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా రోస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు రోస్ట్ అయిపోయినాయన్నమాట. అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. మనం అంటే వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసాం కదా! ఫైన్ పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్‌ని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసాం గదా! ఇప్పుడు మనం 2 లవంగాలని యాడ్ జేసుకోవాలి ఇందులో. మంచిగా మిక్స్ చేసుకొని, మళ్ళీ 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మనం వేయించాలి. వేయించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వేగేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం లైట్‌గా వేగినాయి కదా! ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ ఆనియన్స్‌కి తగ్గట్టుగా. ఇప్పుడు మిక్స్ అయిపోయింది కదా మొత్తం. నెక్స్ట్ మనం ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసేయాలింకా. నెక్స్ట్ మనం మూత పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచేసి అలా ఉంచేయాలనమాట. మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువగా చితికిపోయేటట్టుగా కలపకూడదు. మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం గదా! ఇంతకుముందు. ఆ పేస్ట్‌ని ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు. మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం స్మాష్ అయ్యేటట్టు కలపకూడదు. మెల్లిగా కలుపుకోవాలి. 2 మినిట్స్ అలా ఉంచేయాలి. 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి అట్లా ఉంచేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం గదా! నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీలో కొన్ని వాటర్ ఇందాక మిక్సీ పట్టుకున్నాం గదా! అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇందులో వేసుకోవాలి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి వాటరు. ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు ఇందులో వేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసాం గదా! ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఒక 9-10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసి ఉంచేయాలి. మధ్యలో మధ్యలో అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలనమాట. కలుపుకున్నాం గదా! మళ్ళీ మూత పెట్టేసి ఉంచేయాలట్లా. దగ్గరికయిపోయింది టమాటా మసాలా కర్రీ. ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ జేసుకోవాలి. లాస్ట్ మనం దించే ముందు కొత్తిమీర యాడ్ జేయాలి.
యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. టమాటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలిప్పుడు. గార్నిష్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మసాలా కర్రీ అనేది బిర్యానీలోకి, చపాతీకి అండ్ బగారా రైస్‌కి కూడా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్స్ అయితే సూపర్‌గా ఉంటుంది. బిర్యానీకైతే సూపర్‌గా ఉంటుంది అసలు. బిర్యానీ చేసినప్పుడు ఈ కర్రీ చేసుకుంటే సెట్ ఇంకా. ఇంకా మన టమాటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.